హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంజే. మామూలు రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ అటాచ్ చేసి ఉంటుంది స్కై వాక్ గుండా మనం టీ నగర్ బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలో చూస్తాను. మామూలు మనం టీ నగర్ అన్న రెండు ఒకటే. ఈ రైట్ సైడ్ వచ్చేసరికి రైల్వే స్టేషన్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మార్కెట్ ఉంటుంది, చూడండి. ఈ స్కై వాక్ సుమారు 570 మీటర్లు ఉందన్నట్టు టాక్. ఇది మనకి రైట్ సైడ్ కింద సబ్వే ఉంటుంది. ఇక్కడ ప్రతి ట్రాక్ కింద సబ్వేలు ఎక్కువ ఉంటాయి. చెన్నైలో అండర్ పాస్ ఎక్కువ ఉంటుంది. చాలా దూరం అనిపిస్తుందా, కానీ కింద రద్దీలో నడుతుందంటే ఈ ట్రాక్ మీద వెళ్తాం చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్లీ చిల్డ్రన్స్కి, ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ అండ్ మెన్స్కి ఇది బాగా యూస్ఫుల్, హెల్దీ. ఇది జైన్ ఉమెన్స్ కాలేజ్. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుందని కాదు. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ వచ్చింది కదా, R1 మాంబలం పోలీస్ స్టేషన్. ఇది R1 మాంబలం పోలీస్ స్టేషన్ ఎందుకు పెడతారో నాకు ఇప్పటివరకు తెలియదు. నేను చాలా సార్లు చూశాను. ఇక్కడ A1, K1, P1, C1, H1, J1 అలా ఆల్ఫాబెట్ల ప్రకారం పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఏరియా నేమ్ కూడా ఉంటుంది. అది ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనమైతే టీ నగర్ బస్ స్టాండ్కి వచ్చేసాం. రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి దిగెళ్ళడానికి, ఎక్కి రావడానికి మటుకు ఎస్కలేటర్ ఉంటుంది. ఇకపోతే ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం దూరంగా వెళ్తుంది కదా, అక్కడ ఒక లిఫ్ట్ అనేది అరేంజ్ చేశారు. ఆ లిఫ్ట్ ద్వారా కూడా మనం కిందకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రోడ్ సేఫ్టీ దాటాలనుకుంటే రైట్ సైడ్ యూజ్ చేస్తాం. రోడ్ సేఫ్టీ కాకుండా మనం టీ నగర్ షాపింగ్ మాల్స్ లేకపోతే షాపింగ్ గేట్లకైనా వెళ్ళాలనుకుంటే మనం లెఫ్ట్ సైడ్ అనేది యూజ్ చేస్తాం. దానికోసం రోడ్ అనేది పాస్ చేయకుండా పైన స్కై వాక్. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది స్టీల్ కేజ్ బ్రిడ్జి త్వరలో రాబోతుంది. 2025 అనుకుంటున్నాను. కనిపిస్తుంది కదా, అదే లిఫ్ట్. ఆ లిఫ్ట్ ద్వారా మనం కిందకి వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ వాల్ పెయింట్ బాగుంది కదా. లెఫ్ట్ సైడ్ తీసుకుంటేమో మాల్స్, రైట్ సైడ్ ఏమో బస్ స్టాండ్, అది స్టీల్ కేజ్ బ్రిడ్జ్. సో మనం ఈ ఫ్రంట్ సైడ్ బార్కి వెళ్తే టీ నగర్ మాల్స్కి వెళ్ళిపోతాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.